సయాటికా స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ సుదీర్ఘ లెటర్ ఫార్మాట్లో లెటర్ కూడా పంపించడం జరిగింది. దాంట్లో అనేక అంశాలని ప్రస్తావించారు. ఎందుకు ఇప్పటికిప్పుడు ఆయన ప్రధాని అపాయింట్మెంట్ కోరుతున్నారు, దాంట్లో పొందుపరిచిన అంశాలేంటి, పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఒక పెద్ద లెటర్ రాసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోదీకి ఆయన పంపించారు. దాంతోపాటు అపాయింట్మెంట్ కూడా కోరినటువంటి పరిస్థితి. ఎందుకు అలాంటి అంత పెద్ద లెటర్ ఇచ్చారు వివరణాత్మకంగా, మళ్ళీ అపాయింట్మెంట్ కోరారు? దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మొత్తం స్టేట్ మొత్తానికి కూడా దేశం మొత్తానికి కూడా పెద్ద దిక్కు. ఒక అపాయింట్మెంట్ అడిగారు. ఎనీ టైం ఎనీ డే ఎట్ యువర్ కన్వీనియన్స్ అని చెప్పి అడిగారు. సో ఎప్పుడు ఇచ్చినా కానీ వచ్చి కలుస్తాను, అన్ని వివరాలు చెప్తాను, 45 రోజుల్లో జరిగినటువంటి అరాచకాల మీద రిపోర్ట్ వివరిస్తాను అనేటువంటి అంశాన్ని చెబుతూ ఒక వివరణాత్మకమైనటువంటి లెటర్, ఒక 3 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. అందులో అన్ని ఘటనలు వివరించారు, కొన్ని లెక్కలు కూడా చెప్పారు. సో ఆయనకున్న డేటా ఏంటి, మరి దానికి ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా, లేదా దానికి ఏమైనా సపోర్టింగ్ లెటర్తో పాటు ఇంకేమైనా సపోర్టింగ్ పెట్టారా, ఓన్లీ మీడియాకి రిలీజ్ చేస్తే ఆ 3 పేజీల లేఖ మాత్రమే, మిగతా ఏమైనా ఉందా ప్రైమ్ మినిస్టర్కి పంపిన దానిలో, లేదు ప్రత్యేకంగా ఎవిడెన్స్ ఏమైనా ఇవ్వడానికి వెళ్తానని అపాయింట్మెంట్ అడుగుతున్నారనేది కూడా క్లారిటీ ఇవ్వాలి ఆ లెటర్లో. సో ఏదైనా కానీ ప్రైమ్ మినిస్టర్ని కలవాలనే ఆతృతలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా కనిపిస్తుంది. 45 రోజులుగా చాలా విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలో. రెడ్ బుక్ పేరుతో ఒక మంత్రి బెదిరిస్తున్నారు. సో ఆయన పేరున కటౌట్లు కూడా పెడుతున్నారు ఎక్కడికక్కడ. దాన్ని చూసి ఇంకొంచెం రెచ్చిపోతున్నారు టీడీపీ శ్రేణులు అనేటువంటి మాట ఆ లేఖ సారాంశం. చాలా వివరాలు రాశారు అందులో ఆయన. ఒకసారి మనం అందులో చూస్తే కనుక మిగతా అంశాలన్నీ పక్కన పెట్టి ఆయన రాసినటువంటి డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్సిడెంట్స్ని కూడా ఆయన కౌంట్ చేసినట్టు చెప్పారు. 31 పీపుల్ హ్యావ్ బీన్ మర్డర్డ్. 31 మంది చనిపోయారు ఈ ఘటనలో. 300 మంది 300 మర్డర్ అటెంప్ట్స్ హ్యావ్ బీన్ మేడ్. 35 పీపుల్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్ డ్యూ టు టీడీపీ హెరాస్మెంట్స్. 560 ప్రైవేట్ ప్రాపర్టీస్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్. 490 గవర్నమెంట్ ప్రాపర్టీస్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్. నియర్లీ 2,700 families have left their villages due to these harassments and atrocities. Additionally, there have been 1,050 incidents of violence and attacks. సో ఇంత డేటా ఆయన డీటెయిల్గా ఇచ్చారంటే మరి దానికి ఏమైనా ఆధారాలు ఇచ్చారా, లేదంటే ఏమేమి ఘటనలు జరిగింది? ఎందుకంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత నుంచి కూడా, పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి కూడా వరుసగా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. విశాఖపట్నం లాంటి సిటీలో ఒక కుటుంబం పైన 3 ఆడవాళ్ళ పైన దాడి జరగడం మనం చూసాం విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో. సో అక్కడి నుంచి కూడా మనం కౌంట్ చేసుకొని చూస్తే చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. పోలింగ్ అనంతర హింస. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కూడా ఎన్నికలు పూర్తయినా కానీ 15 రోజుల పాటు సెంట్రల్ ఫోర్సెస్ని ఏపీలో ఉంచాలి అని డెసిషన్ తీసుకునేంత స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఉన్నాయనేటువంటి మెసేజ్ సెంట్రల్కి వెళ్ళింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ వాటికి కొనసాగింపా, లేదంటే గతంలో జరిగినటువంటి వాటికి ప్రతీకారమా? ఇప్పుడు ఈ లెటర్ రాసినటువంటి నేపథ్యం ఏంటంటే ఆ వినుకొండ ఇన్సిడెంట్లో చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ అనేది. సాధారణంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని అంత చేయడానికి అనేది ఊహించదగినటువంటి అంశం కాదు. ప్లస్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవకు తగ్గట్టుగా ఇన్సిడెంట్ జరిగింది వీడియోలో రికార్డ్ అవ్వడం, అది మీడియాలో రావడం, సో ఆ భయం గొలిపే దృశ్యాలు చూడడం, అది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి సందర్భం. రాష్ట్రంలో శాంతి భద్రతలను నియంత్రించాల్సి ఎవరు వ్యక్తిగత కక్షలైనా కానీ, వ్యక్తిగత కక్షలు కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు అని కూడా చెప్పడానికి లేదు కదా. సో శాంతి భద్రతల కంట్రోల్లో ఉండాలి. ఆ విధంగా దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉండాలి అనేది పోలీస్ డిపార్ట్మెంటు, గవర్నమెంట్ డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. బట్ దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఇన్సిడెంట్ కూడా హింసాత్మకం, ప్రతి సందర్భం కూడా హింసాత్మకం అనడానికైతే ఆస్కారం లేదు. సో ప్రైమ్ మినిస్టర్ ఎలా రియాక్ట్ అవుతారు అది కూడా ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు 45 రోజుల్లో విధ్వంసం జరిగిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చెప్పారు. ఆర్బీకే సెంటర్లో స్కూల్స్ వీటన్నిటి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఇవన్నీ చాలా గొప్పగా కనబడే, ఇప్పుడు అంతా హింస, అత్యాచారాలు, హత్యలు కనిపిస్తున్నాయి అని చెప్పారు. 45 రోజుల్లోనే అంత మారిపోతుంది. అంటే వైసీపీ సోషల్ మీడియా పేజ్లు అఫీషియల్గా ఏదైతే ఉన్నాయో దాంట్లో కొన్ని వీడియోలు రోజు పెడుతూనే ఉన్నారు. ఆ డేటా ఆధారంగా ఈ లెటర్లో మెన్షన్ చేసినట్టు. ఇప్పుడు పార్టీకి ఒక పాలసీ ఉంటుంది. పాలసీకి తగ్గట్టుగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పుకోవడానికి అన్ని రకాల వేదికలు రెడీగా ఉంటే వాటిపై మాట్లాడుకోవచ్చు.
కానీ ప్రతిదాన్ని రాష్ట్రానికి ఆపాదించి మాట్లాడడం అనేది సరైనటువంటిది కాదు, సహేతుకమైనది కూడా కాదు. ఇప్పుడు వినుకొండ ఇన్సిడెంటే తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్య 2022లో జరిగినటువంటి గొడవలు, అంటే 2 ఏళ్ల క్రితం జరిగిన మొహరం పండగ రోజున మందు పార్టీ చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకొని బీరు బాటిల్స్ తలల మీద పగలగొట్టుకొని కేసుల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ విషయంలో రషీద్ అనేటువంటి వ్యక్తిని స్థానిక వైఎస్ఆర్సీపీ సిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పిఎస్ ఖాన్ అనేటువంటి వ్యక్తి సమర్థించడం వలన ఆ రషీద్ అనే వ్యక్తి జిలానీ అనేటువంటి వ్యక్తి పైన 307 అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళ ఇంటిపైన దాడి చేసి ఇంట్లో వాళ్ళందరినీ చావబాది ఆ ఇల్లు కూడా ధ్వంసం చేసి బైకులు తగలబెట్టి ఇవన్నీ జరిగింది. సో అతను అరెస్ట్ కూడా అయ్యాడు, జిలానీ అనే అతను. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్స్ టైంలో జరిగినటువంటి కొన్ని గొడవల్లో ఇతను లేకపోయినా ఇతని పేరు కూడా పెట్టి మళ్ళీ ఆ కేసులో ఇరికించారు. ఎందుకంటే అప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అనేటువంటి ధైర్యంతో బహుశా చేసి ఉండొచ్చు. సో దానికి రిటాలియేషన్గా ఇతను అవకాశం వచ్చింది. అతను బయటకు వచ్చినాక ఇతను అటాక్ చేశాడు. ఇది అక్కడ ఉన్నటువంటి స్టోరీ యాక్చువల్గా. సో ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ నుంచి అతను డామినేట్ చేస్తున్నాడంటే అతని వైపు నుంచి నడిపిస్తున్నాడు కాబట్టి రాజకీయం అంతా ఇతను అవతల పార్టీలో చేరేటువంటి ప్రయత్నం, షెల్టర్ తీసుకోవచ్చు, లేదా ఆయన కీలకమైనటువంటి నాయకుడు కూడా కాదు. సో ఇప్పుడు అది రాజకీయ పార్టీల రగడగా మార్చేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే మిథున్ రెడ్డి గారి విషయం ప్రస్తావించారు. మిథున్ రెడ్డి గారికి సంబంధించి పొంగనూరులో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, సో పార్టీల మధ్య ఉన్నటువంటి అంశాలు, కొంతమంది వారు కొంతమందిని మోసం చేశారు కాబట్టి వారు నిలదీయడానికి వస్తే వాళ్ళపైన వైసీపీ నాయకులు దాడి చేశారు, దాంతో వాళ్ళు రిటాలియేట్ చేశారు అన్నారు. సో ఏదైనా ఈ ఉద్రిక్తతలు అనేది రాష్ట్రానికి మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎంత త్వరగా నియంత్రిస్తే అంత మంచిది. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి రాజకీయం కూడా రాజకీయ ప్రయోజనాల రీత్యా జరుగుతున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది తప్పితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జరుగుతున్నది కాదు. ఇప్పుడు ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకొని చేస్తే దేశానికి రాష్ట్రానికి ఏం నష్టం వచ్చేది లేదు. సో దాన్ని తీసుకొచ్చి మొత్తం శాంతి భద్రతలకు ఆపాదించేటువంటి ప్రయత్నం. ఒక ఎంపీడీఓ మిస్ అయ్యాడు, 4-5 రోజుల నుంచి కనపట్లా. ఒకప్పటి ఎమ్మెల్యే విప్, గవర్నమెంట్ విప్ హెరాస్మెంట్స్ తట్టుకోలేక నేను వెళ్ళిపోయాను అనేటువంటి మెసేజ్ రిలీజ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అతను. 4-5 డేస్ నుంచి అతను ఆచూకీ లేడు. అక్కడ జరిగినటువంటి హెరాస్మెంట్స్ ఏంటి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేకుండా 23 చోట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణాలే జరిగిపోయినాయి అని చెప్పని వైట్ పేపర్లో చాలా క్లియర్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆయనకి ఆ క్లారిటీ ఏమిస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ కానీ అధికారికంగా ఇంతవరకు దాని మీద ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంటే ప్రభుత్వ జాగాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మీ ఇష్టానికి మీరు బిల్డింగ్లు కట్టేస్తే అది సహేతుకమా కాదా, కూల్చడం తప్ప, లేదా అసలు మేము లేదు మాకు అన్ని రకాల ఆర్డర్స్ ఉన్నాయి అనుకుంటే కనుక పేపర్స్ అనేది రిలీజ్ చేయాలి కదా. ఎట్లాంటి వాటి మీద ఏం మాట్లాడలేదు. కానీ 45 రోజుల్లో జరిగినటువంటి విధ్వంసం అనేటువంటి చర్చ చుట్టూ రాజకీయం నడపడానికి వైఎస్ఆర్సీపీ ఆసక్తి చూపిస్తుంది. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అంటే ప్రధానమంత్రిని కలవడం మాత్రమే అక్కడ ధ్యేయంగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి రాష్ట్రంలో శాంతి భద్రతల అంశానికి సంబంధించినటువంటి గవర్నర్ని కలవచ్చు. గవర్నర్ మొన్న కూడా లెటర్ ఇచ్చారు, రాష్ట్రపతికి వీళ్ళు ట్యాగ్ చేశారు. అంటే ఏ స్థాయిలో చేయొచ్చో అవన్నీ చేస్తారు ఆటోమేటిక్గా. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరగడమే సరైనటువంటి విషయం కాదు అది, బట్ ఇన్సిడెంట్ జరగడం అనే అవకాశం కదా. సో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేస్తుంది. సో కూటమి ప్రభుత్వం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు 45 రోజుల్లో ఏవి జరిగిపో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా ఎవరో రియాక్ట్ కాల. ఎప్పుడైతే ప్రజావేదిక కూలగొట్టారో 4 రోజుల్లో ఫస్ట్ ఎస్ఎల్బీసీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అదే దానిలో పెట్టి ఇది కూలగొడుతున్నాం అని అనౌన్స్ చేస్తే ఆఫీసర్సే షాక్ అయ్యారు, ఇదేంటి ఇది అని. సో అందరూ కూడా ఆ రోజు ఒక షాక్తోనే చూశారు ఆ ఇన్సిడెంట్ని. 6 నెలల లోపు మళ్ళీ రాజధాని 3 ముక్కలు అనగానే మళ్ళీ అదొక షాకింగ్ అయింది. సో అప్పుడు రోడ్డుపైకి వచ్చారు పార్టీలు కానీ, జనం కానీ, నాయకులు కానీ, వ్యతిరేకత చెప్పేటువంటి ప్రయత్నం కానీ. 2 రోజులకి 3 రోజులకి రిజల్ట్ వచ్చిన వారం రోజులకి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే ధీమాతో చేసినటువంటి చాలా అరాచకాలు బయటకు వస్తున్నాయి. అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దాన్ని డిఫెన్స్ చేసుకునేటువంటి పరిస్థితిలో లేదు కాబట్టి ఇలా వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి దాడుల్ని అందరికీ ఆపాదిస్తే, లేదా మొత్తం రాష్ట్రానికి ఆపాదిస్తే ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయం, ఆందోళన ప్రజల్లో వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా ఒక రాజకీయంలో భాగం కావచ్చు. బట్ ప్రధానమంత్రి అంత ఈజీగా అపాయింట్మెంట్ ఇచ్చి దీని మీద డిస్కస్ చేసేంత అవకాశం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అపాయింట్మెంట్ పలు సందర్భాల్లో దొరకలేదు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అపోజిషన్లో కూడా లేనటువంటి సిచ్యువేషన్లో అపాయింట్మెంట్ దొరికేటువంటి అవకాశం ఉందంటారా జగన్కి? ఇప్పుడు చాలా కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కూటమి పరంగా ప్రభుత్వం, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నడవడంలా, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. సో
సో ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి అంత ఈజీగా అపాయింట్మెంట్ ఇవ్వచ్చేమో, అభిప్రాయం చెప్తారంటే అపాయింట్మెంట్ ఇవ్వచ్చేమో, కానీ అపాయింట్మెంట్ తీసుకుని వివరించే అంత ఏం లేదు. సవివరణాత్మకమైనటువంటి లెటర్ రాశారు కదా, ఎన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి, ఎంత డేటా ఉంది ఏంటనేది. సో దానికి అపాయింట్మెంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనకి టైం వేస్ట్, ఈయన అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్ళి కూడా ఉపయోగం లేదు. సో అది అక్కడ క్లియర్. ఇదేంటంటే రాజకీయ ఒక ఎత్తుగడ, రాజకీయంగా చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ. ఏమైనా ఉంటే న్యాయ పోరాటాల ద్వారా తేల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, సొంత ఎంపీలను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఇదే తరహా రాజకీయం నడిచింది కదా. కంప్లైంట్లు రాష్ట్రపతి దాకా రఘురామకృష్ణరాజు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు కదా. సో వీటికి రియాక్ట్ అయ్యేటువంటి ఎంక్వైరీ ఏమైనా ఉంటే కాల్ ఫర్ చేయడానికి అవకాశం, లేదా డీజీపీని అభిప్రాయం అడగొచ్చు, ఆంధ్రప్రదేశ్ డీజీపీని. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి లెటర్ వెళ్ళింది కాబట్టి రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఒక రిప్రజెంటేషన్ వెళ్ళొచ్చు, ఒక లెటర్ వెళ్ళొచ్చు. లెటర్ వెళ్ళి ఏం జరుగుతుంది స్టేటస్ రిపోర్ట్ ఇమ్మని చెప్పని అడగొచ్చు. సో ఏం జరిగిందో వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే పోలీసులు అధికారికంగా పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఇద్దరు వ్యక్తిగతమైనటువంటి కక్షల ఫలితంగా జరిగిన ఘటన ఇది అని చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇష్యూలో జరిగింది ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అది ఒక రిపోర్ట్ అడగడం అనేది రోజువారీ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో భాగంగా జరిగేటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ దానికి అపాయింట్మెంట్ ఇచ్చి దాని మీద చర్చిస్తారనుకోవడానికి మాత్రం అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. రైట్ సార్. అది ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసినటువంటి లెటర్ అయితే ప్రస్తుతం వైరల్గా మారింది. ప్రధాని మోదీకి నేరుగా లెటర్ రాసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి దాంట్లో వివరణాత్మకంగా పొందుపరచడమే కాకుండా మోదీ అపాయింట్మెంట్ కూడా అడగడం అయితే చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది చూడాలి. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.